అమ్మా అంటే లైక్ మీరు ఒక 3 జనరేషన్లు చూసుంటారా, 3-4 జనరేషన్లు చూసుంటారా? అప్పట్లో ఎవరిని చిన్న హీరోలు అంటే లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నప్పుడు హీరోలుగా చేసి ఇప్పుడు హీరోలు అయిన వాళ్ళని ఎవరైనా తెలుసా? తరుణ్ అంతే కదా. తరుణ్ చిన్నపిల్లలు చాలా మంది చేశారు. తమిళ అబ్బాయి ఏదో బాలరాజు కథ. బాలరాజు కథ. ఓకే. ప్రభాకర్, మాస్టర్ ప్రభాకర్, ఆ అబ్బాయితో చేశాను. ఓకే. చిరంజీవి గారితో కూడా చేసినట్టున్నారు కదా. ఆయన అంటే ఆల్మోస్ట్ హీరో అయిన తర్వాత మనోహర్ పాండవులు చేశారు. మనోహర్ పాండవులు ఏంటి? మనోహర్ పాండవులు షూటింగ్ టైంలో ఆయన ఎక్కువ డాన్స్ వేసేవారంట, మీరు కొంచెం గ్యాప్ దొరికినప్పుడు వెళ్ళి చూసేవారంట. ఏంటి ఆ కథ ఏంటి? ఆయన టైం జరిగితే మ్యూజిక్ పెట్టుకుని అసలు ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేవా అన్నంత ఇదిగా పిండి పిండి అయిపోయేవారు ఆయన. కొంతమంది ఖాళీగా ఉండేవాళ్ళం కదా, మేము వెళ్ళి కూర్చుని చూసేవాళ్ళం. ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. అమ్మా అంటే బేసికల్ గా చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు చేశారు? ఒకటే చేశారా, ఇంకేమైనా చేశారా? చాలా చేశాను. చిరంజీవి గారితో కూడా చాలా చేశారు. గుర్తుపెట్టేవారా? అంటే ఆయన మాట్లాడేవారా వచ్చి? ఎలా ఉండేవారు? ఏంటి చలాకీగా ఉండేవారా ఏంటి? బాగా గుర్తుపెట్టేవారు, మాట్లాడేవారు, ఎక్కడ చూసినా కూడా పలకరించేవారు. షూటింగ్లు అప్పట్లో షూటింగ్లు స్ట్రిక్ట్ గా జరిగేవా లేకపోతే సరదాగా ఆడుతూ పాడుతూ జరిగేవా? నేను వచ్చేసరికి సరదాగానే ఉండేదమ్మా. అంతకుముందు ఏమైనా స్ట్రిక్ట్ గా ఉందేమో తెలియదు కానీ నేను వచ్చేసరికి మాకు టైం పాస్ కాకపోతే కార్డ్స్ ఆడుకునేవాళ్ళం. కార్డ్స్ ఆడు షూటింగ్ జరిగేది. మా షాట్ వచ్చిన పిలిచేవాడు, మేము వెళ్ళి షాట్ యాక్ట్ చేసుకుని వచ్చేసేవాళ్ళం. ఇలాగ చాలా సరదాగానే ఉండేది. షూటింగ్ లాగా చేసేవాళ్ళం కాదు, ఏమి బిగిపోయి సినిమా అని దీంతో కాకుండా మామూలుగానే చేసేవాళ్ళం.